జయంతి సందర్భంగా మంగళవారం గోదావరిఖని పట్టణంలోని హనుమాన్ దేవాలయాల్లో భక్తుల నడుమ అంజన్న ఘనమైన పూజలను అందుకున్నారు. చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఉదయం నుండి అన్ని హనుమాన్ దేవాలయాల్లో అంజన్నకు అభిషేకాలు, ఆకు అర్చనలు, సుదర్శన హోమం కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. గోదావరిఖని శ్రీ కోదండ రామాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి పాలతో అభిషేకం, పండ్ల రసాలతో అభిషేకం, రుద్రాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిపించారు. ఖని చంద్రశేఖర్ నగర్ లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ఆలయ ప్రాంగణంలో సుదర్శన హోమం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సెక్రెడ్ హార్ట్ స్కూల్ సమీపంలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ఆకు అర్చనలు జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు చిన్న హనుమాన్ జయంతి విశిష్టతను వివరించారు. చైత్ర శుద్ధ పౌర్ణమి ఈరోజు ఆంజనేయ స్వామి విజయోత్సవం అంటారు. తెలంగాణ ప్రాంతంలో చిన్న జయంతి అంటారు. ఆంధ్ర ప్రాంతంలో జూన్ 1 పూర్వభాద్ర నక్షత్రం వైశాఖ మాసంలో పెద్ద జయంతి అంటారు. దీన్ని ఈరోజు విజయోత్సవం అంటారు. మన రామాలయంలో, కోదండ రామాలయంలో ఉత్తర్ నుండి ఆంజనేయ స్వామి వారికి పంచకలశ స్నాపన, పంచామృత అభిషేకము, చందనాభిషేకము, సహస్రపత్ర పూజ అంటే తమలపాకులతోని 1000 నామాలతోని అర్చన మరియు అభిషేకం అయిన తర్వాత అర్చన చేయడం జరిగింది. వడ నివేదనం, నారికేల నివేదనము, వివిధ ఫలాలు నివేదన చేసి ఆర్తి మంత్రపుష్పం ఇచ్చి భగవద్భక్తులందరికీ కూడా తీర్థప్రసాదం ఇవ్వడం జరిగింది. శేఖర్ నగర్ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఈ కోదనా సంవత్సరం సీతారామస్వామి కళ్యాణం చేసుకొని ఈ హనుమత్ జయంతి రోజు లో కళ్యాణార్థం అందరూ కూడా ఉండాలని ఈ ఆలయంలో జరగడం జరుగుతుంది. కావున భక్తులు, భక్తివాసులందరూ కూడా లో కళ్యాణం చేసి మన హనుమంతుని జయంతం ముఖ్యంగా చేస్తున్నారు. కోతి రూపము